K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను తోటకూర రఘు. పుష్ప ద రూలర్ నిన్నటి వరకు అది ఆ సినిమా సమస్య, ఆ నిర్మాతల సమస్య, హీరో అల్లు అర్జున్ సమస్య. కానీ అది ఇప్పుడు తెలుగు సినిమా సమస్యగా మారింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి తర్వాత బయట ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటన తర్వాత అంటే పుష్ప సంధ్యా థియేటర్ దుర్ఘటన తర్వాత స్పెషల్ షోస్కి లేకపోతే రోడ్ షోలకి ఈవెంట్లకి లేకపోతే టికెట్ల పెంపుపై అన్నమాట మేము పునరాలోచనలో పడ్డాం. దాన్ని అందువల్ల అన్నమాట మున్ముందు తర్వాత విడుదల కాబోయేటువంటి సినిమాలకి ఈ యొక్క అవకాశాన్ని మేము ఇవ్వదలుచుకోలేదు అనేటువంటి దాని సారాంశం. అదే నిజమైతే, అదే కనుక ఆచరణ కనుక జరిగితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఉంది. బాలయ్య బాబు సినిమా డాకు మహారాజు ఉంది. నితిన్ రాబిన్ హుడ్ ఉంది. మంచు విష్ణు భక్త కన్నప్ప ఉంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ వీరమల్లు, నాని ది థర్డ్ కేస్ ఉంది. అలాగే నాగ చైతన్య 2 సినిమాలు తండేలు, తెలుగు NC-24. ఇలా పెద్ద పెద్ద హీరోలు 100 కోట్లతో నిర్మించినటువంటి భారీ ప్రాజెక్ట్ అన్నీ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంటే దీనివల్ల ఓపెనింగ్స్ అనేటువంటిది దెబ్బతింటాయి. సినిమాలకు ఓపెనింగ్స్ అనేవి తగ్గిపోతాయి. దానివల్ల అన్నమాట క్రేజ్ పడిపోతుంది. వాస్తవానికి పుష్ప సినిమా కూడాను ఓపెనింగ్స్ అంటే దానికి ఏమిటంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ యొక్క కాంట్రవర్సీ ఒకటి ఆ మధ్య మాట ఫ్యాన్స్ మధ్య ఉంటుందని ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఏదో రకరకాలుగా అన్నమాట వార్తా కథనాలు వెలువడి ఒక క్రేజ్ని తీసుకొచ్చాయి. అంటే పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్కి క్రేజ్ విపరీతంగా వచ్చింది. ఆ క్రేజ్తో ఓపెనింగ్స్ అన్నమాట ఎదిరిపోయాయి. తర్వాత అన్నమాట ఆ యొక్క కలెక్షన్స్ డ్రాప్ అవుతున్న స్టేజ్లో ఈ దుర్ఘటన జరగటం, మళ్ళీ ఆ కలెక్షన్స్ పెరగటం జరుగుతుంది అనేటువంటిది ఒక వెర్షన్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ యొక్క కలెక్షన్స్ అంటే డ్రాప్స్ దాని గురించి నేను ప్రస్తావించబోట్లేదు. అంతకు మించి అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అనేటువంటి సినిమా పరిశ్రమలు అన్నమాట కొత్త సినిమాల మీద పెట్టుబడి పెట్టారు. అది ఓపెనింగ్స్ కలెక్షన్స్ కనుక రాకపోతే అంటే 50% ఆఫ్ ది ఫిల్మ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అన్నమాట ఈ ఫస్ట్ వీక్లో రికవరీ అవుతుంది. అది ఏమిటి స్పెషల్ షోస్ టికెట్ల రేట్లు పెంచడం వల్ల దీనివల్ల ఆ అవకాశం ఎప్పుడైతే లేదో సినిమా కనుక కొంచెం టాక్ తేడా వస్తే ఇండస్ట్రీ మొత్తం కూలిపోతుంది, పేక మెడల్లా కూలిపోతుంది. అందువల్ల అంటే ఒక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, ఒక డెడ్ ఎండ్ పాయింట్కి వచ్చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ సందర్భంలో రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి సినిమా హీరో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా అంటే బ్రహ్మాండమైన లొకేషన్స్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రండి అన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా పల్లా శ్రీనివాస్ గారు ఆయన కూడా అన్నమాట ఉప ముఖ్యమంత్రి గారిని కోట్ చేస్తూ అది సినిమా ఇండస్ట్రీ అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశం అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి ఇచ్చేయండి అన్నారు. ఈ యొక్క వాతావరణంలో ఇదే సందర్భంలో మరి తెలంగాణ అంటే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉన్నటువంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక అడుగు ముందుకేసేసి ఇంకొక విషయం కూడా ప్రస్తావించారు ఈ మధ్యకాలంలో. అంటే ఆయన చెప్పింది అంటే క్యాజువల్గా అన్నమాట ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క నిర్మాణం తెలంగాణలో ఎలా ఉంది అనేది చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ ఆ యొక్క కథను అంటే పబ్లిష్ అయ్యి అంటే ప్రజల దృష్టికి వచ్చిన సమయానికి వచ్చేటప్పటికి హాట్ డిబేట్ జరుగుతోంది.
అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్ర, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ విషయం మీద ఆయన ఏం చెప్తున్నాడు, ఒక్కొక్క లొకేషన్కి మేము పూర్వం 5,000 ఇచ్చినటువంటి దాని దగ్గర అనమాట ఇప్పుడు 50,000 కూడా ఇస్తున్నాం కొన్ని లొకేషన్స్, పర్టికులర్ లొకేషన్స్కి. అలాగే 15,000 ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద తీసుకుంటారు, అంటే లొకేషన్లో ఆ మెయిన్ రోడ్డు మీదకి వచ్చేదానికి ఒక ఉంటుంది, ఆ పక్కన ఉన్నటువంటి సందులు షూట్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. అలా రోజుకి అలా 15,000 నుంచి 30,000 వరకు ఇలాగనమాట రోడ్డు మీద షూటింగ్ చేసుకున్నందుకు పర్ డే 15,000, 30,000 కడుతున్నాం. దీనివల్ల నిర్మాతకి ఈ లొకేషన్ కాస్ట్ 15 లక్షల నుంచి 35 లక్షలకి దాని యొక్క ప్రభావం. అంటే మేము లొకేషన్లు యూజ్ చేసుకున్నందుకు మేము ఒక్కొక్క సినిమాకు 15 లక్షల నుంచి 35 లక్షలు కడుతున్నామని చెప్తున్నారు. అలాగే దుర్గం చెరువులో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్, దాని మీద ఒక నైట్ డే టైం కూడా షూటింగ్ ఉండదు, ఒక నైట్ 3.5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. నైటే షూట్ చేసుకోవాలి. అక్కడ కూడా అన్నమాట సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ చాలా నామాత్రంగా ఉంటుంది. అంటే వాళ్ళే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇంత రెవెన్యూ మేము ఇస్తున్నాం అని చెప్పేసి. ఇది అదే సందర్భంలో తేజ అంటే అహింస సినిమా తీశారు. ఆయన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో షూట్ చేశాడు. ఆయన చెప్పింది ఏమిటంటే, నేను ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క లొకేషన్స్లో రూపాయి కట్టకుండా దర్జాగా అనమాట నేను ఫ్రీగా షూట్ చేసుకున్నాను. అలాగే స్టేట్ గెస్ట్ హౌస్లు కూడా అనమాట నామినల్ రెంట్కి ఇచ్చారు. అక్కడ ప్రోత్సాహం చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని, ఈ యొక్క స్టేట్మెంట్ను కొంతమంది విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళే ఏమన్నారంటే, అరే నాడా దొరికిందని చెప్పి గుర్రం కొనుక్కున్నట్టు ఉంది తేజ చెప్పింది. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ లొకేషన్ ఛార్జ్ చేసి ఆయన చూస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేది హైదరాబాద్లో ఉంటే స్టార్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి వస్తారు. కానీ ఇక్కడ వీళ్ళందరికీ అకామిడేషన్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్ పెట్టాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నటువంటి వాదన వినిపించింది. ఏది ఏమైనా ఈ యొక్క పుష్ప కాంట్రవర్సీ నడుస్తున్న సందర్భంలో ఈ ప్రస్తావన రావటం, ఇది ఈ యొక్క గ్యాప్ రావటానికి కారణం ప్యూర్లీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, అంటే రాజకీయ రంగు పలవటం వల్లే. కొంతమంది న్యాయవాదులు వాళ్ళకి పబ్లిసిటీ కోసం అన్నమాట రకరకాలుగా మాట్లాడారు. కానీ అది పరిశ్రమకు హానికరంగా ఉంది. ఇది ఒక పార్శ్వం అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆ తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కపోత అనుభవిస్తోంది. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేని పక్షంలో డ్రగ్ కేసెస్ కావచ్చు, అయితే మరొకటి కావచ్చు. ఇచ్చిన స్థలాలపైన మాట మాకు వాపసు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయటం కావచ్చు. లేకపోతే మీరు రాజకీయంగా మా పార్టీకి సపోర్ట్ చేస్తే మీకు ఇదిగో ఇది ఇస్తాం, లేని పక్షంలో ఇది ఇన్ని అని చెప్పేసి కొంతమందిని మొహమాట పెట్టినటువంటి సందర్భాలు, ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు. అవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతకు మించి ఆంధ్ర తెలంగాణ అంటే విభజన జరిగిన బిగినింగ్లో, అదే విభజన సమయంలోనూ లేకపోతే విభజన డిమాండ్ వచ్చినప్పుడు కొద్ది బాగా ఆ ఫీలింగ్స్తో ఉన్నమాట తెలంగాణలోని, ప్రత్యేకించి హైదరాబాద్లోని ఆంధ్రులు వ్యాపారం కానీ ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత సద్దుమణిగింది. అలాగే అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు పేరు మీద ప్రచారం జరుగుతుంది. అలాగే స్థిరపడిన ప్రతి సంస్థకి తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్లా పెట్టుకున్నారు పేరు. కానీ ఈ పుష్ప వచ్చిన ఈ దుర్ఘటన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎక్కడో, అంటే వీళ్ళు ఆంధ్ర అన్నటువంటి ఒక ఫీలింగ్, అంటే ఆ తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చేస్తే బాగుండు అన్నటువంటి భావనని, అంటే రకరకాల రూపాల్లో దీన్ని వ్యక్తం చేస్తున్నారు. అది సరే, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. వాస్తవానికి తెలుగు ప్రొడక్షన్ కంపెనీస్, దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొత్తం కూడా, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్, వాళ్ళందరికీ కూడా అన్నమాట వసతి, లేకపోతే భోజనం, అంటే
టూరిజం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ చాలా ఎంతో కొంత తానంటూ కొంత కంట్రిబ్యూట్ చేస్తోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు ఈవేళ వీళ్ళందరూ అక్కడ ఉండటం వల్లనే అది నేషనల్ అంటే హబ్ అంటే సినిమా హబ్గా మారింది. హిందీ సినిమాలు కానీ ఏ భాషా సినిమా అయినా సరే హైదరాబాద్లోనే షూటింగ్ చేస్తున్నాయి. అంటే ఆ క్రెడిట్ సంపాదించింది. ఇది ఒక చిన్న కంట్లో నలుసులాగా ఈ ఎపిసోడ్తో ఇంతటితో సమస్య పోతుందని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒక టీం ఉంది. ఆ టీము గతంలో ఎంతకంటే పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించే సమస్యని, కానీ ఈ సమస్యకి మరి ఇప్పటి వరకు అన్నమాట అది రంగప్రవేశం చేయలేదు. ఒకటి మాత్రమే నిజం, పుష్ప విడుదలకు ముందు మెగా ఫ్యాన్స్ కానీ మెగా గ్రూప్ కానీ ఈ యొక్క పుష్ప సినిమాని ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేస్తుందని చెప్పేసి, దానివల్ల మాట పుష్ప సినిమాకి ఓపెనింగ్స్ దెబ్బతింటాయని చెప్పేసి, అందువల్ల ఒకనొక దశలో మాట గేమ్ చేంజర్గా అమ్మ డైరెక్ట్గా అపోజిషన్ వేసేద్దాం అనుకుని చెప్పేసి ఈ పుష్ప యూనిట్ అంటే పుష్ప బిజినెస్ టీమ్ ప్రిపేర్ అయిందని చెప్పేసి వార్తలు వెలువడ్డాయి. అంటే ఒక్క సినిమాకి ఒకటి పోటీ అనేటువంటిది, అంటే ఎవరిని చావు దెబ్బతీయబోతున్నారు అనేటువంటిది స్పెక్యులేషన్ నడిచింది. ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు ఆయాచితంగా ఒక పరిస్థితి ఏర్పడింది. పుష్ప కొట్టిన దెబ్బకి అంటే ఈ దుర్ఘటన వల్ల ఇమ్మీడియట్గా దెబ్బతినేది అంటే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం గనక అమల్లోకి అయితే ఫస్ట్ సఫరర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే ఆ టికెట్ రేట్లు కానీ ఆ షోస్ మీద కానీ ఒక నియంత్రణ పెడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది గేమ్ చేంజర్తో కానీ అనుభవంలోకి రాదు మనకి. ఇది పానకంలో పొడకలా లేకపోతే ఒక చిన్న టీ కప్లో తుఫాన్లాగా అనగానే ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెస్క్యూ టీం అని ఒకటి ఉంది. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ టీం దిగుద్ది. ఇంతకంటే జటిలమైన సమస్యలను కూడా పరిష్కరించింది. ఆ టీం ఇప్పటి వరకు రంగప్రవేశం చేయలే. ఒకప్పుడు దాసనారాయణరావు ఉన్నప్పుడు సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేసిన ఇష్యూస్ ఇవి. తర్వాత ఒక టీమ్స్గా చేస్తున్నారు. ఇప్పటి వరకు రంగప్రవేశం జరగలేదు. వాళ్ళు త్వరలోనే ఈ సమస్యకు ఒక చక్కటి ముగింపు, ఆనందదాయకమైన ముగింపు పలుకుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.